అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో పాటు ఎక్స్చేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధుల వీసాలకు పరిమితి గడువు విధించేందుకు తాజాగా కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. దీని ప్రకారం స్టూడెంట్ ఎక్స్చేంజ్ వీసాలను 4 ఏళ్లకు పరిమితం చేస్తారు. విదేశీ మీడియా ప్రతినిధులకు ఇచ్చే ఐ వీసాలను 240 రోజులకు జారీ చేస్తారు. జర్నలిస్టు వీసాపై ఉన్న చైనీయులకు 90 రోజుల పరిమితిని కఠినంగా అమలు చేయనున్నారు. ఈ గడువును మించి నివాసం ఉండాలనుకునేవారు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా వారి దరఖాస్తులను సమీక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి తగినంత వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నారు. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే 1978 నుంచి అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం స్థానంలో లిమిటెడ్ టర్మ్ రెసిడెన్స్ పర్మిట్స్ తో కూడిన వీసా మంజూరు చేస్తారు. ప్రస్తుతం F1, J1 వీసాదారులు తమ కోర్సు మొత్తం పూర్తయ్యే వరకు అమెరికాలో నివసించే అవకాశం ఉంది. కొంతమంది ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తూ శాశ్వత విద్యార్థులుగా మారిపోతున్నారని, ఎప్పటికప్పుడు తమ నివాస అనుమతులను పొడిగించుకుంటున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీసా గడువును పరిమితం చేయాలని DHS ఇటీవల ప్రతిపాదించింది. కొత్త ప్రతిపాదనలతో కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామని, ఇది వీసా దుర్వినియోగానికి చెక్ పెడుతోందని DHS వెల్లడించింది. కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ప్రతిపాదనలు అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థలను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024లో దాదాపు 16 లక్షల మంది ఎఫ్ వీసా విద్యార్థులతో పాటు 3,55,000 మంది ఎక్స్చేంజ్ విజిటర్లు, 13,000 మంది విదేశీ మీడియా ప్రతినిధులు అమెరికాలో ఉన్నారు. ఈ నిబంధనలు కనుక అమల్లోకి వస్తే దాదాపు 17 నుంచి 20 లక్షల మంది వీసాలు ప్రమాదంలో పడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.